ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, రేపటి సూర్యోదయం వరకు దీపం శాంతించకుండా కాపాడుకుంటాను. పూజలో జరిగిన అపశకునం వల్ల నా భర్తకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడమ్మా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. దేవిక, మనం గుడికి వెళ్లడం ఒక రకంగా మంచిదే అయింది. లేదంటే అమ్మవారు ఇలా విగ్రహ రూపంలో ఇక్కడికి వచ్చేవారు కాదు కదా. అవునమ్మా, అలాగే నా భర్తకి ఏ ఆపద రాకుండా చల్లగా చూస్తే చాలు. ఆ దేవత తప్పకుండా నీ మొక్కుల్ని తీరుస్తుందన్న నమ్మకం నాకుంది దేవిక. నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. రేపటి ఉదయం వరకు దీపం శాంతించకుండా చూసుకుంటే తప్ప నేను కూల్గా ఉండలేను కళ్యాణ్. అసలే నీకు జాబ్ టెన్షన్, ఫ్యామిలీ టెన్షన్, నాకేమవుతుందో అన్న మరో టెన్షన్. ఇన్ని రకాల టెన్షన్స్ మధ్య నైట్ అంతా నిద్ర మేల్కొని ఆ దీపానికి కాపలా ఎలా ఉంటావో ఏమో అన్న భయం, టెన్షన్ నాకెక్కువైపోతుంది. ఇంతకు ముందులా అయితే నేను కూడా ఇంత సీరియస్గా తీసుకునేదాన్ని కాదండి. కానీ మీరు ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేశారో అప్పుడే అర్థమైంది మిమ్మల్ని వదిలి ఉండలేనని. నా ట్రాప్లో పూర్తిగా పడిపోతే ఇలాగే ఉంటుంది కమిషనర్. ఇది కళ్యాణ్ మాయ. మీకు ఎలాంటి నష్టం కష్టం కలగకుండా చూసుకోవటం మీ భార్యగా నా బాధ్యత కళ్యాణ్. నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది దేవిక. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం. కాదు, మీరు భర్తగా రావటం నా అదృష్టం. నా కోసం నువ్వు ఆఫీసుకు కూడా వెళ్లకుండా దీపానికి కాపలా ఉండడానికి డిసైడ్ అయ్యావు. నేను కూడా ఎక్కడికి వెళ్లకుండా నీకు తోడుగా ఇక్కడే ఉంటాను. అయ్యో వద్దండి, నేను వెళ్ళట్లేదని మీరు నాతోనే ఉండాల్సిన పని లేదు. మీరు మీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి. రిలాక్స్ అవ్వద్దు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. లేదు, నేను ఇక్కడే ఉండి నీకు తోడుగా ఉంటాను. నీకు కావాల్సినవన్నీ దగ్గరుండి అందిస్తాను. నువ్వేమీ నా ఆఫీస్ వర్క్ గురించి వరి అవ్వకు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సరే. మీ ఇద్దరి అన్యోన్యతను చూసి ఆ దేవత తప్పకుండా అల్లుడి గారికి ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు దేవిక. నేను వెళ్ళి ముత్తైదుల్ని పిలుచుకొస్తాను. వాళ్ళొచ్చి ఆశీర్వదిస్తే ఇంకా మంచి జరుగుతుంది. అమ్మా, ఈ అపశకనం జరిగిన దాని గురించి అక్క వాళ్లతో చెప్పకు. తెలిస్తే టెన్షన్ పడతారు. సరేనమ్మా. అబ్బా, డైలీ ఈ దోమలకి రక్తదానం చేయలేక చచ్చిపోతున్నాను.
పగలు రాత్రి తేడా లేకుండా కుట్టేస్తున్నాయి. ఛీ! అబ్బా, పక్కనే డ్రైనేజ్ ఉంది. విండోస్ క్లోజ్ చేసి పెట్టమని ఆయనకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఎప్పుడు చూసినా ఓపెన్ చేసే పెడతారు. అయినా నా పిచ్చిగాని ఇలాంటి పాత కుంపల్లో ఉంటే ఇలాగే దోమలు ఈగలు కాక ఇంకేమొస్తాయి? ఒక రూమ్ పర్ఫ్యూమ్ లేదు, ఒక మస్కిటో కాయిల్ కూడా లేదు. ఇలాంటి దరిద్రమైన ఇంటిని ఎక్కడా చూడలేదు. ఇలా ఉంటే నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏదో ఒక రోగం వస్తుంది. దీపా, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఏం వేసుకున్నా ఏం లాభం ఉందిలే అత్తయ్యా. ఈ ఇంట్లో కుట్టే దోమలకి డెంగ్యూ చికెన్ గున్యా వద్దన్నా వచ్చేలా ఉన్నాయి. ఆ రోగాలతో నా హెల్త్, నా బిడ్డ ఏమైపోతుందన్న టెన్షన్తో ఆకలి కూడా వేయడం లేదు. జబ్బులొచ్చి మంచాన పడితే నన్ను చూసే దిక్కు కూడా లేదు. నీకేం కాదులే దీపా, మేమంతా ఉన్నాం కదా. ఎంతమందున్నా మా అమ్మ చూపించే ప్రేమ ఆప్యాయత లేదు కదత్తయ్యా. నా కర్మ ఏంటంటే టైంకి మా అమ్మ కూడా దూరంగా ఉంది. అదే నా బాధ. అమ్మ దూరంగా ఉందని దిగులు పడకు దీపా. మీ అమ్మ స్థానంలో ఇక్కడ నేనున్నాను. నీకు, నీ కడుపులోని ఈ ఇంటి వారసుడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. ఉండు, ఇప్పుడే వస్తాను. దోమలు పోవడానికి మస్కిటో కాయలు తీసుకొస్తారా? ఇప్పుడే వస్తానుండు. ఏంటత్తయ్య పొగ పెడుతున్నారు? ఈ పొగకి ఊపిరెలా ఆడుతుంది? ఆపండి అత్తయ్య ప్లీజ్. ఇలా సాంబ్రాణి పొగ వేస్తే దోమలన్నీ పారిపోతాయి దీపా. నువ్వన్నా మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి మంచిది కాదు. అదే ఈ సాంబ్రాణి పొగ అయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. నిజమే అత్తయ్య. ఈ స్మెల్ పీల్చాక మనసు కూడా చాలా తేలిక పడ్డట్టు హాయిగా అనిపిస్తుంది. అంటే నా వారసుడు కూడా ఈ వాసనకి హ్యాపీ ఫీల్ అవుతున్నట్టే కదా? అవునత్తయ్య. ఇందాక మస్కిటో కాయిల్ గురించి కామెంట్ చేశాను. సారీ అత్తయ్య. మీరు నా హెల్త్ బాగుండాలని ఈ సాంబ్రాణి పొగ తెచ్చారని అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ అత్తయ్య. ఇప్పటి జనరేషన్కి ఇవన్నీ కొత్త కాబట్టి వీటి విలువ తెలీదు. పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వలేదు. అమ్మలాంటి ప్రేమ ఆప్యాయతలు నా మీద చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. నా మీద మీకు ఇంత కేరింగ్ ఉందని అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒకరింటికి కోడలుగా వెళ్ళిందాన్నే దీపా. అత్తారింట్లో కోడలి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, తనెలా ఆలోచిస్తుందో, తన కోపతాపాలు ఎలా ఉంటాయో అన్నీ నాకు కూడా తెలుసు. సరే, గర్భవతివి కదా, నీకేదైనా స్పెషల్గా తినాలనుంటే చెప్పు, చేసి పెడతాను. అబే, స్పెషల్ నాకేమొద్దత్తయ్యా. ఈ ఇంట్లో అందరి కోసం చేసిన వంటని నేను కూడా తింటాను. అదేం కుదరదు. కడుపుతో ఉన్నప్పుడు రకరకాల చిరుతిళ్ళు, కారంగా, ఉప్పుగా, పుల్లగా రకరకాలవన్నీ తినాలనిపిస్తుంది. మనసు చంపుకొని వద్దనంటున్నావని నాకు తెలుసులే. నా దురదృష్టం ఏంటంటే మహేష్ కీర్తులు కడుపులో ఉన్నప్పుడు ఎన్నో తినాలనిపించేది, ఆశపడేదాన్ని. కానీ పైసా కూడా ఉండేది కాదు. మా అత్తగారింట్లో నచ్చింది తినే అవకాశం ఉండేది కాదు. మా అత్తయ్య కనీసం తిన్నావా అని కూడా అడిగేవారు కాదు. ఒక అచ్చట ముచ్చట ఏదీ లేదు. అన్నింటికీ మనసు చంపుకొని ఉండేదాన్ని. అమ్మ వస్తే మాత్రం చిన్న పిల్ల కోసం తెచ్చినట్టుగా చిరుతిళ్ల దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ తెచ్చిపెట్టేది. ఎంతైనా తను కూడా ఒక అమ్మే కదా.
కడుపుతో ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు నువ్వు పడకూడదు. చెప్పు, నీకేమేం తినాలనుందో అన్నీ తెచ్చి పెడతాను. మీ మనసు బంగారం అత్తయ్య. కోపమొచ్చినా ఆపుకోరు, ప్రేమొచ్చినా దాచుకోరు. కోపంతో కసురుకున్నా తిరిగి ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఇప్పుడు అవన్నీ కాదు కానీ నీకేం కావాలో చెప్పు. 1 minute అత్తయ్య. నాకు తినాలనిపించిన ఐటమ్స్ అన్నీ ఈ లిస్ట్లో రాసి మహేష్తో తెప్పించుకోవాలని చూస్తున్నానత్తయ్య, కానీ కుదరడం లేదు. దీప అన్ని కాస్ట్లీ ఐటమ్స్ తినాలని ఆశపడుతుంది. నేనేమో ఇంట్లో చేసే వంటలైతే చేసి పెడదాం, పెద్దగా ఖర్చుండదు కదా అనుకున్నాను. కానీ వీటన్నింటికీ నా నెల జీతం కూడా తక్కువ వచ్చేలా ఉంది. అత్తయ్య, ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఒకేసారి తేవాల్సిన పని లేదు. కొన్ని కొన్ని తెప్పిస్తే సరిపోతుంది. సర్లే, తెప్పిస్తాను. నువ్వు మాత్రం ఏం కావాలన్నా నన్ను అడగడం మర్చిపోవద్దు. షూర్ అత్తయ్య. సరే అయితే. మీరిద్దరేంట్రా? లేవండ్రా, లే, మా నాన్న వస్తున్నారా? రే, నాకు చెప్పకుండా ఎక్కడికి ఎందుకు వచ్చారా? వెళ్ళండి. మా నాన్న చూసాడంటే తిట్టకుండా తిడతాడు. అది కాదురా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాం. అవన్నీ నైట్ క్లబ్లో మాట్లాడుకుందామని చెప్పానా? మా నాన్న వచ్చే టైం అయింది. ముందు వెళ్ళండ్రా. రే ఆగరా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ వైరల్ అవుతుంది, అది నీకు చూపించాలనే వచ్చాం. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంటుందో అబ్బా. ఏముందిరా నీలో, ఎక్కడ చూసినా నీదే ట్రెండ్ అవుతుంది. ఏంటది? చూడరా. అరే, నువ్వు పెద్ద తోపు అనుకున్నావురా, ఒక ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తిన్నావేంట్రా? ఆదర్శ్ గాడి పేరంటే ఒక బ్రాండ్. నిన్ను ఢీ కొట్టేవాడే లేడని తెగ బిల్డప్ కొట్టేవాడే కదరా. ఇప్పుడు అలా ఎలా అబ్బని తీయని దెబ్బ తిన్నావురా? రే, మేము ముందు కొడతాం, సిగరెట్ కొడతాం, కానీ ఇంతవరకు ఆడదాంతో నీలా చెప్పు దెబ్బలు తినలేదురా. ఒకసారి మాకు అమ్మాయిని పరిచయం చేస్తే ఆ అమ్మాయిని టీచ్ చేసి 4 చెంప దెబ్బలు తింటావురా. రై, నీకు డబ్బులు వసూలు చేయడం చేతకాక నా హెల్ప్ అడిగి వసూలు చేయించుకున్నావు. పెద్ద పొలిటీషియన్ల దగ్గర నుంచి రౌడీ షీటర్ల వరకు అందరి దగ్గర ముక్కు పిండి మరీ డబ్బుల్ని వసూలు చేసిన రికార్డున్నోండి. అలాంటి నన్ను రెచ్చగొడితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. రే వదలరా, నిన్ను కొట్టిందాన్ని ఏం చేయలేక మా మీద పౌరుషం చూపిస్తున్నావా? మోసుకుని సైలెంట్గా ఉండరా. ఆల్రెడీ నీ రీల్ సిటీ మొత్తం చూసేసింది. నీ ప్రెస్టేజ్ మొత్తం మూసీ నదిలో కలిసిపోయి కంపు కొడుతుంది. ఈ దందాలో మనం ఆడదాని మీద చేయి వేయాలి గాని ఆడది మన మీద చేయి చేసుకోకూడదురా. రాయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రే, నీ రీల్ చూశాక అడుక్కునేవాడు కూడా నవ్వుకుంటాడు. అలాంటి వాడితో మేమెందుకుంటాంలే, పారా వెళ్దాం. కీర్తి, కీర్తి! ఏంటమ్మా ఇవి? అమ్మా, ఈ లిస్ట్ ఏంటి? ఇన్ని ఐటమ్స్ వదిన తీసుకురమ్మని చెప్పిందా? దీప తెమ్మనివ్వలేదు, నేనడిగితేనే ఈ లిస్ట్ ఇచ్చింది. ఇన్ని తెప్పించాలంటే ఎంత అమౌంట్ అవుతుందో తెలుసా? పర్లేదులే కీర్తి, తనిప్పుడు కడుపుతో ఉంది కదా. నేనే తనకి తినాలనిపించినవేంటో చెప్పు అని అడిగాను.
తను ఆల్రెడీ రాసుకున్న లిస్ట్ ఇచ్చింది. మన ఖర్చులు తగ్గించుకొని తెచ్చివ్వాలని అనుకున్నాను. మనకొచ్చే సాలరీస్తో ప్రతి నెల వడ్డీలు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. వదిన మెడిసిన్స్కి కూడా డబ్బులు తక్కువ అవుతున్నాయి. కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్ బిల్లులు కట్టడానికే అల్లకల్లోలం అవుతున్నాం. మళ్ళీ ఈ ఖర్చులంటే ఎలా? కొత్తగా అప్పులు చేస్తే తప్ప ఇవి తేలేము. దీపకి మాత్రం మనం తప్ప ఇంకెవరున్నారు? తనకేది కావాలన్నా తెచ్చివ్వాల్సిన బాధ్యత మహేష్ది. వాడి పరిస్థితి తెలిసిందే కదా. దీప వాళ్ళ అమ్మగారి దగ్గర ఉండుంటే మనం తెచ్చివ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినా తన కడుపులో ఉంది నా వారసుడే కదా. వాడి కోసం ఈ నానమ్మ ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? ఏదో ఒక విధంగా డబ్బులు సర్ది తెచ్చిస్తానులే. నువ్వెన్ని కష్టాలు పడుతున్నా సరే నీ వల్ల ఒక్కరు కూడా బాధపడకుండా చూసుకుంటావు. నీలో ఉన్న ఈ గొప్పతనం మాకెవ్వరికీ ఉండదమ్మా. లవ్ యూ అమ్మా. దేవిక, ముత్తైదువులు వచ్చారు. పిలవగానే అమ్మవారి పూజకొచ్చినందుకు చాలా సంతోషం అండి. మీ అమ్మగారు అంతా చెప్పారు దేవిక. అమ్మవారి చల్లని చూపు నీ మీద, నీ పసుపు కుంకాల మీద తప్పకుండా ఉంటుంది. నీ కళ్ళల్లో ఒత్తులేసుకొనైనా సరే రేపటి సూర్యోదయం వరకు అమ్మవారి జ్యోతి శాంతి అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఆ తల్లి నీ కోరిక తప్పకుండా తీరుస్తుంది. జ్యోతి కొండెక్కకుండా నేను దాన్ని కాపాడుకుంటాను. ఆ దేవత ఆశీస్సులు నా పసుపు కుంకాలపై ఉంటే అంతే చాలు. ఆగుదేవిక, ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే భక్తి నిండిన మనసుతో ఆ తల్లి మనసు కరిగి నిన్ను కరుణిస్తుంది. అయ్యో, నాకు పాట పాడడం రాదండి. నేను పాడలేను. భక్తితో పాడడానికి సింగర్ అయి ఉండాల్సిన పని లేదు. మనసులో భక్తి ఉందా లేదా అన్నది ముఖ్యం. పర్లేదు, పాడు దేవిక. ఆలోచించకుండా నీకొచ్చిన పాట పాడమ్మా. అంతా అమ్మవారే చూసుకుంటారు. నాకు కూడా నువ్వు పాడితే చూడాలనుంది దేవిక. పాడు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते तनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब कदम्ब वनप्रियवासविलासिनि वासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जनि कैटभभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
పాట చాలా అద్భుతంగా పాడావు దేవిక. ఇంత కమ్మనైన స్వరంతో పాడితే రాళ్లే కరుగుతాయేమో అనిపించింది. ఇక అమ్మవారి మనసు కరగదా? నీ పాటకి అమ్మవారు తప్పకుండా ఆనందించుంటారు దేవిక. నాకైతే పాట వింటున్నంతసేపు మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉన్నట్టు ఒక డివైన్ ఫీల్ నాలో నిండినట్టు అనిపించింది. పాట చక్కగా పాడావు దేవిక. అలాగే వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ తాంబూలాలు ఇవ్వు. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో చల్లగా ఉండు. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండు. దేవిక, నువ్వు దీపం చూస్తూ ఉండు. వీళ్ళని పంపించొస్తాను. అలాగే అమ్మా. రండమ్మా. పూజ బాగా జరిగింది కదండి? కన్నుల పండుగలా జరిగింది. ఇక నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా టాబ్లెట్ వేసుకుని వెళ్ళి రెస్ట్ తీసుకో. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. వద్దండి. నోనో, టాబ్లెట్ రెగ్యులర్గా వేసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా, మర్చిపోయావా? గుర్తుంది, కానీ ఈ టాబ్లెట్ వేసుకుంటే మత్తు వస్తుందండి. అయినా నాకు ఇప్పుడు బానే ఉంది కదా, టాబ్లెట్ అక్కర్లేదు. నీకు ఈ పూజ ఎంత ఇంపార్టెంటో నీ హెల్త్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. హలో. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావు కదా. ఇప్పుడు నుంచి నీకు నిద్ర పట్టకుండా చేసే బాధ్యత నాది అని చెప్పడానికి మాత్రమే కాల్ చేశాను. రావే బయటికి.